ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ అనగానే ఎగిరి గంతేశారు నందమూరి అభిమానులు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ డైరెక్టర్స్‌లో ప్రశాంత్ ఓ స్టారు. తనది లక్కీ హ్యాండ్. సూపర్ హీరో కథలతో పాన్ ఇండియా హిట్ కొట్టి మంచి పునాది, మంచి బేస్ వేసుకున్నాడు. కథలతో ఏదో మ్యాజిక్ చేస్తాడన్న నమ్మకం తనపై ఉంది. అందుకే ఫ్యాన్స్ సంబరపడ్డారు. డెబ్యూకి సరైన దర్శకుడు దొరికాడనుకున్నారు. అయితే ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ప్రశాంత్ వర్మ కథని పక్కన పెట్టిన మోక్షజ్ఞ ప్రస్తుతం ఆదిత్య ట్రిబుల్ నైన్‌పై ఫోకస్ పెట్టాడు. దీనిని బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం. నిజానికి బాలయ్య దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు. అందులోనూ ఆదిత్య 369 సీక్వెల్‌తో అని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. సడెన్‌గా ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు ట్రాక్ ఎక్కించేసరికి ఆదిత్య ట్రిబుల్ నైన్‌ని పక్కన పెట్టేశారు బాలకృష్ణ. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడానికి కారణం కూడా ఓ రకంగా ప్రశాంత్ వర్మనే. ఎందుకంటే తను ఇంకా పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేయలేదని టాకు. తన దగ్గర కేవలం ఒక రేఖాపరమైన కథ మాత్రమే ఉందని, బౌండెడ్ స్క్రిప్ట్ ఇవ్వలేదని తెలుస్తోంది. నాపై నమ్మకం ఉంచండి, నేను హిట్ సినిమా చేతిలో పెడతా అని ప్రశాంత్ వర్మ చెప్పినా కూడా బాలయ్య ఎందుకో వినడం లేదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు మోక్షజ్ఞ కూడా డోలాయమానంలో ఉన్నాడని తెలుస్తోంది. మోక్షజ్ఞకు ముందు నుంచి కూడా సినిమాలు, నటనపై పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. తనకి ఇంకొంచెం టైం కావాలని అడుగుతున్నాడట. నటనలో సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకున్నప్పటికీ మోక్షు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా కథ సిద్ధం చేయడంలో లేట్ చేయడంతో ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్ళింది. ఇక బాలయ్యతో ఆదిత్య త్రిబుల్ నైన్ సీక్వెల్‌కి ముహూర్తం నిర్ణయించినా దాన్ని కూడా వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మోక్షు డెబ్యూ కాస్త ఆలస్యమయ్యేలానే కనిపిస్తోంది.